Hello and adios to all. At my young age, some of my friends asked me to marry a girl. And I replied to them, I used to reply to everybody, to relatives and friends, that I don't marry because I am afraid of women. At that time, one of my relatives suggested me that you must marry immediately. I asked why. He said, Arey, you are afraid of women. If you marry a woman, tomorrow onwards you are afraid of only one woman and you start loving another woman. Okay? హలో తెలుగు చెప్పాలా అంటే నాకు పెళ్ళంటే అప్పట్లో భయం ఉండేది. ఎరా ఎందుకు చేసుకోరా అని ఫ్రెండ్స్ అడిగితే నేను చెప్పానంటే బాబు నాకు అమ్మాయిలంటే భయం రా బాబు నేను చేసుకోనంటే నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి తప్పదు అని ఒక ఫ్రెండ్ నాకు సలహా ఇచ్చాడు. అదేంట్రా అంటే నువ్వు అమ్మాయిలంటే భయం అంటున్నావు కదా, పెళ్లి చేసుకుంటే అప్పటి మీ ఆవిడ ఒక్క ఆవిడికి భయపడతావు, ఇక ఆ తర్వాత మిగతా ఆడవాళ్ళందరినీ ఇక భయం పోయి ఇష్టపడతావు అని చెప్పాడు. ఇది జోక్ అనుకుని నవ్వండి, ఎందుకంటే 50 ఎపిసోడ్లు మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన సందర్భంలో ఏదో ఒక ఆనందం సరదాగా నవ్వుకుంటారని చెప్పారు. సో వ్యాన్ ఎంటరింగ్ ఇంటూ ద లెసన్, ప్రజెంట్ టెన్స్లో మనం ఉన్నాము, సింపుల్ ప్రజెంట్ చెప్పుకున్నాము, ప్రజెంట్ కంటిన్యూస్ కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి థర్డ్ పార్ట్ అయినటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏమిటి, అది ఎక్కడ వాడాలి, దాని వెర్బ్ రూల్స్ అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఎంతకాలాన్నైతే మనం కాంటెక్స్ట్ ఆఫ్ ద జాబ్ని బట్టి, స్పాన్ ఆఫ్ ద జాబ్ని బట్టి ప్రజెంట్ టెన్స్గా తీసుకున్నామో, ఒక రోజు టైంను, ఒక నెల టైంను, వారం టైంను, సంవత్సరం టైంను ఎదురు చెప్పినట్టే 12 to 12, 1 to 31, మండే టు సండేనో ఏదో ఒకటి కాంటెక్స్ట్ ఆఫ్ ఆ సందర్భాన్ని బట్టి మనం ఎంతకాలం అయితే ప్రెజెంట్ టెన్స్గా తీసుకున్నామో ఆ ప్రెజెంట్ టెన్స్లో ఈ పాటికి జరిగిపోయి ఉంటాయి, అవి ఎప్పుడైనా ప్రారంభం కానీ ఈ పాటికి పూర్తయిపోయి ఉంటాయి అని చెప్పేటువంటి దాన్నే మనం అంటాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. అంటే మనం ఒకరోజు ప్రెజెంట్ టెన్స్గా తీసుకున్నాం అనుకోండి, అన్ని పనులు ఒకేసారి చేసేస్తూ ఉండలేం కదా. కాబట్టి ఏంటి, అందులో ప్రెజెంట్ టెన్స్ని ఒక సెకండ్గా తీసుకున్నా, ఒక రోజుగా, ఒక సంవత్సరంగా, ఒక జీవితంగా తీసుకున్నా అందులో కూడా జరగాల్సిన పనులు, జరుగుతూ ఉన్న పనులు, జరిగిపోయిన పనులు ఉంటాయి. సో నేనేం చెప్పాను, ఎంతకాలానికి ప్రెజెంట్ టెన్స్గా తీసుకున్నామో అందులో జరగబోయే పనులని సింపుల్ ప్రెజెంట్ అంటారండి అని చెప్పుకున్నాం. అదే ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడైనా ప్రారంభం కానివ్వండి, ప్రెజెంట్ టెన్స్గా మనం స్టార్ట్ చేసిన డేట్ నుంచి లేదా స్టార్ట్ చేసిన టైం నుంచి ఇప్పటిదాకా ఏ పనైనా ప్రారంభం కానీ ఈ పాటికి జరుగుతూ ఉంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అని చెప్పుకున్నాం కదా. అలాగే అదే ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడైనా ప్రారంభం కానీ మనం చెప్పుకునే టైంకి, మనం ఉన్న టైంకి ఆ పని పూర్తయిపోయి ఉండాలి, కానీ ప్రెజెంట్ టెన్స్లోనే స్టార్ట్ అయి ఉండాలి, ఆ పని ప్రెజెంట్కి ముందు కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాపింగ్ ఇచ్చాం ఎప్పట్లానే. ఏంట్రా అంటే నేను ఎప్పుడు ఒకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఆ లైనప్ రావడం కోసం చెప్తున్నాను అనమాట. ఒకే దారానికి పూలు ముడేసుకుంటూ పోవాలా, దారం తాడు పురికొస్తాడు అలా మార్చుకుంటూ పోతే అంటే పూలు దిగిపోతాయి. అందుకని మీకు ఒకటే ఎగ్జాంపుల్తో పోతున్నా ప్రతిసారి కూడా. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ ఏదైతే పుట్టినరోజు అన్నామో ఇప్పుడు కూడా చూస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు కొంత పిక్చర్ కూడా వచ్చేస్తుంది ఏదైనా చెప్పాలో. మనం ఒక బర్త్డేని, ఒక రోజుని మనం కాంటెక్స్ట్గా తీసుకుంటే స్పాన్ ఆఫ్ ద జాబ్ 1 day వచ్చింది. అంటే నిన్న రాత్రి 12 నుంచి ఈరోజు 12 దాకా. మనిషిలో మనం పొద్దున 6 to సాయంత్రం 6 అనుకోకూడదు. 1 day అంటే నిన్న రాత్రి 12 to ఇవాళ 12 అనుకున్నప్పుడు మనం ఉన్న టైం ఏదనేది ఇరుసు. సో మనం ఇప్పుడు ప్రస్తుతం అనుకున్నాం 11ంటికి మనం ఉన్నామండి అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు టైం 11, ఇది కరెక్ట్ టైం. ఈ 11ంటికి మనం ఉన్నప్పుడు నిన్న రాత్రి 12 నుంచి మనం ఏ పనులు చేయడం మొదలెట్టినా అవి ఇక ముందు జరగబోతూ ఉంటే, అంటే ఇప్పుడు ప్రారంభించు, ఇంతకుముందు ప్రారంభించి, ఇక ముందు ప్రారంభించిపోయినా ఇక ముందు జరగబోతూ ఉంటే దాన్ని సింపుల్ ప్రెజెంట్ అన్నాం. నేను అక్కడికి వెళ్తా, ఇక్కడ చేస్తా, అది చేస్తా, ఇక్కడ ఉంటా, అక్కడ కలిగి ఉంటా అని చెప్తుంది సరే, దాన్ని సింపుల్ ప్రెజెంట్ అన్నాం కదా. అలాగే రాత్రి 12 నుంచి ఎప్పుడైనా ప్రారంభం కానీ మనం చెప్పుకుంటున్నటువంటి ప్రస్తుతం 11 అనుకుంటే ఆ 11, ప్రస్తుతం 12 అనుకుంటే ఆ 12, ఇప్పుడు మనం ఉన్న టైంకి ఆ పని ఇంకా కొనసాగుతూ ఉందనుకోండి, దాన్నే ప్రెజెంట్ కంటిన్యూస్ అంటారు. అలాగే మనం రాత్రి 12 నుంచి మనం తీసుకున్నప్పుడు ప్రెజెంట్ టెన్స్లో 12కి స్టార్ట్ కానీ 1 గంట కవని, 1:30 అవని, 2, 2:30, 5, 6:30, 7, ఇప్పుడు 11 కదా. 10 నిమిషాలతో 11 కూడా స్టార్ట్ అవ్వచ్చండి. అంతెందుకు 5 నిమిషాలతో 11 స్టార్ట్ అయినా సరే, ఇప్పుడు 11 అనుకో, 5 నిమిషాల కింద స్టార్ట్ అవ్వచ్చు కాక. ఈ పాటికి అది పూర్తయిపోయి ఉండాలి, ఇంకా జరుగుతూ ఉండకూడదు. అలా పూర్తయిపోయి ఉంటే దాన్ని ఏమన్నా అన్నామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అన్నాము. ఇక్కడ మ్యాపింగ్ చూడండి, ఇదిగో ఇది మొత్తం ప్రెజెంట్ టెన్స్. ఈ చక్రం కాలచక్రం, దిస్ ఇస్ టెన్స్, వీల్ ఆఫ్ టెన్స్. ఈ వీల్ ఆఫ్ టెన్స్లో మనం ఉన్న టైం ఇరుసు.
ఇది 11 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, మీ ఇష్టం టైం ఇది, మనం ఉన్న టైం ఇది. ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్గా బేస్ తీసేసుకున్నాం. నేను రాత్రి 12 నుంచి వాళ్ళ 12 దాకా అనుకున్నాం బర్త్డేని. అందులో ఇప్పుడు టైం 11 అయింది అనుకోండి, ఈ టైం 11. ఇక ముందు మనం 11 తర్వాత 12కో, 1 గంటకో, సాయంత్రం 5కో, అర్ధరాత్రి 12 లోపల 12 దాకా తీసుకున్నాం ప్రెజెంట్ టెన్స్. 11:15 12కైనా సరేనండి, 5 నిమిషాలు తక్కువ 12కి ఒక పని మొదలుపెట్టినా సింపుల్ ప్రెజెంట్ అంటారు. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సింపుల్ ప్రెజెంట్. ఇది సింపుల్ ప్రెజెంట్ యొక్క ప్లేస్, ఇది ఈ వీల్లో. దీన్ని గుర్తుపెట్టుకోండి బాగా. అలాగే నేను రాత్రి 12 నుంచి ఎప్పుడు ఒక పని ప్రారంభమైనా అది అంటే 12 తర్వాత 1, 2, 3, పొద్దున 5, 6, లేదు ఇప్పుడు 11 అయింది కాబట్టి 11:11 5 నిమిషాల 11 స్టార్ట్ అయినా సరే ఇప్పుడు ఇంకా కొనసాగుతూ ఉంటే దాన్ని మనం ఏమన్నాము ప్రెజెంట్ కంటిన్యూస్. అంటే ఇక్కడి నుంచి ఎప్పుడైనా స్టార్ట్ కానీ ఈ పాటికి మనోట ఇంకా జరుగుతూ ఉండాలండి. దీన్ని ఏమన్నా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ అన్నాం. ఓకే, మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎంతకాలానైతే ప్రెజెంట్ టెన్స్గా మనం తీసుకున్నామో ఆ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడైనా ప్రారంభం కానీ, అంటే రాత్రి 12 నుంచి తీసుకుంటే 12:30కి స్టార్ట్ కానీ, 12:05కి స్టార్ట్ కానీ, పొద్దున్న 4కి కావనండి, 8కి కావనండి, 10కి కావనండి. ఇప్పుడు టైం 11. ఈ 11కి మనం చెప్పుకునే టైంకి ఈ పని పూర్తయిపోయి ఉండాలి. అది ఇంకా జరుగుతూ ఉండకూడదు. దాన్నే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ప్రెజెంట్లో పాస్ట్. అర్థమైందండి? సో ప్రెజెంట్ టెన్స్ని మనం తీసుకుంటే ప్రెజెంట్లో ఫ్యూచర్ నేము అంటే ప్రెజెంట్లోనే మొదలు కాబోయే పనులనేమో సింపుల్ ప్రెజెంట్ అన్నాం. ప్రెజెంట్లోనే ప్రెజెంట్ అంటే ప్రెజెంట్లోనే మొదలై ప్రెజెంట్లో జరుగుతూ ఉంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అన్నాం. మరి ప్రెజెంట్లో పాస్ట్ అంటే ప్రెజెంట్ టెన్స్లోనే స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ టెన్స్లో ఈ పాటికి పూర్తయిపోయింది, ఇక జరుగుతూ లేదు అని చెప్పిన దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నాము. ఈ పర్ఫెక్ట్నెస్ మీకు అర్థమై ఉంటుంది, రైట్? సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రెజెంట్ టెన్స్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఎంత చిరాకు పడని చెప్పక మాను, ఎందుకంటే ఇలా చెబితేనే మైండ్కి బాగా వెళ్తుంది. ఆ వెళ్ళింది అలా ఉండిపోతుంది అనమాట. ఇవాళ కొంచెం చిరాకు అనిపించచ్చు కాక ఎన్ని రకాలు చెప్తున్నాడు ఏంటని, బట్ దానికి ఉపయోగం రేపు ఉంటుంది. ఎందుకంటే 50 ఎపిసోడ్స్ మనం ఇలాగే కంటిన్యూ చేసినప్పుడు ఈ పాటికి మీరు అలవాటు పడిపోయి ఉంటారు, దీనికి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు ఈ టైప్ ఆఫ్ టీచింగ్కి. ఇంకా బాధలేదు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇవాళ బుధవారం అండి, మనం స్టూడెంట్స్ అనుకుందాం కాసేపు. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు స్టూడెంట్స్ కాకపోయినా సరే. సో మొన్న మండే నుంచి సాటర్డే దాకా సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. ఓకే, మొన్న మండే నుంచి రేపు సాటర్డే దాకా. సో ప్రెజెంట్ టెన్స్ ఎంతకాలం అవుతుందంటే ఆ ఎగ్జామ్స్ వరకు కాన్సెప్ట్గా తీసుకుంటే, ఇందులో కొంతమంది బర్త్డేస్ మళ్ళీ నిన్న ఇవాళ ఉండొచ్చు, అది వేరే మళ్ళీ. ఓకే, బట్ ఎగ్జామ్స్ని మాత్రం కాంటెక్స్ట్గా తీసుకుంటే మొన్న మండే నుంచి రేపు సాటర్డే దాకా మొత్తం ప్రెజెంట్ టెన్సే అవుతుంది. ఎందుకంటే 6 రోజులు ఎప్పుడైనా ప్రెజెంట్ టెన్సే అంటాడు కాబట్టి. మరి ఇవాళ ఏంట్రా? బుధవారం అయింది. ఓకే, బుధవారం నాడు అయింది. మొన్న సోమవారం నాడు తెలుగు, మంగళవారం నాడు హిందీ, ఇవాళ వెన్స్డే అంటే బుధవారం నాడు ఇంగ్లీష్ జరుగుతుంది, రేపు థర్స్డే మ్యాథమెటిక్స్, ఫ్రైడే సైన్స్, సాటర్డే సోషల్. ఇదండి టైం టేబుల్. ఇంతకుముందు చెప్పుకున్నదే. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది ప్రెజెంట్ టెన్స్ అనుకున్నాం కదా, మన సోమవారం తెలుగు పరీక్ష నుంచి రేపు శనివారం సోషల్ పరీక్ష దాకా ప్రెజెంట్ టెన్స్ అనుకున్నాం కదా. ఇందులో నేనేమంటున్నానంటే రేపు జరగబోయేటువంటి మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ ప్రెజెంట్ టెన్సే అవుతుంది. కానీ ఇప్పుడు జరుగుతూ లేదు, ప్రెజెంట్లో జరగబోతున్నాయి అవి. రేపో ఎల్లుండో అవతల నుండో అంటే గురువారం, శుక్రవారం, శనివారం జరగబోతున్నాయి కాబట్టి దీన్ని సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. అప్పుడు ఏం చెప్పాలి? ఐ రైట్ సోషల్ ఎగ్జామ్, ఐ రైట్ సైన్స్ ఎగ్జామ్, ఐ రైట్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అంటాం ఈ 3 ఎగ్జామ్స్కి. లేదా ఐ అటెండ్, అది ఏదైనా కానీ వెర్బ్. ఇది చేస్తా, నేను రాస్తా, నేను హాజరవుతా సోషల్ పరీక్షకి అని చెప్తాం. అదే ఇంగ్లీష్ అయితే ఏం చెప్తాం? ఇవాళ ఆ పరీక్ష ఇవాళే జరుగుతుంది కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్. ఈ సైన్సు, సోషల్, మ్యాథమెటిక్స్ ఏమో సింపుల్ ప్రెజెంట్ అవుతాం. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్నది బుధవారం, గురు శుక్ర శని జరగబోయేది అంతా కూడా సింపుల్ ప్రెజెంట్కి వెళ్ళిపోతుంది. దానికి వెర్బ్లో డూ లేక డస్ వచ్చి డైరెక్ట్ వెర్బే వస్తుంది. ఐ రైట్, హీ రైట్స్, ఐ అటెంప్ట్, హీ అటెంప్ట్స్ అని వస్తుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. అదే ఇవాళ రాస్తున్నామండి ఏది ఇంగ్లీష్ ఎగ్జామ్, అప్పుడేమవుతుంది? ప్రస్తుతం రాస్తూ ఉంటాం, అది పొద్దున మొదలెట్టు ఉండొచ్చు, లేదా ఇంగ్లీష్ ఎగ్జామ్ నిన్న పెడుతూ ఫస్ట్ పేపర్ నిన్న ఇవాళ సెకండ్ పేపర్ ఉండొచ్చు, అలా కూడా పెట్టచ్చు. బట్ ఎప్పుడు స్టార్ట్ అయినా ప్రెజెంట్లోనే స్టార్ట్ అయింది. అంటే మన సోమవారం తర్వాతే స్టార్ట్ అయింది. మన సోమవారం నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు జరుగుతుంది అనుకోండి ఇవాళ ఇంగ్లీష్ పరీక్ష, అది ఇవాళ పొద్దున స్టార్ట్ అయినా ఇప్పుడు స్టార్ట్ అయినా గంట క్రితమైనా సరే ఇవాళంతా ఏం చెప్తుందని ప్రెజెంట్ కంటిన్యూస్. అంటే ఏం చెప్పాలి అప్పుడు? నేను ఇంగ్లీష్ పరీక్ష రాస్తూ ఉన్నా, ఐ ఆమ్ రైటింగ్ ఇంగ్లీష్ ఎగ్జామ్, లేదా హీ ఈజ్ రైటింగ్ ఇంగ్లీష్ ఎగ్జామ్, యు ఆర్ రైటింగ్ ఇంగ్లీష్ ఎగ్జామ్, వీ ఆర్ రైటింగ్ ఇంగ్లీష్ ఎగ్జామ్. ఈ విధంగా ఏంటంటే
జరుగుతూ ఉన్నదానికి అలా చెప్తాం. మరి తెలుగు ఉంది కదా, హిందీ ఉంది కదా, ఈ 2 ఎగ్జామ్స్ ఏంటి జరిగిపోయినాయి కానీ ప్రజెంట్లోనే జరిగినాయి. మనం సోమవారం నుండి రేపు శనివారం దాకా ప్రజెంటే అనుకున్నప్పుడు మాట మార్చి మళ్ళీ మనం పాస్ట్ అనుకోకూడదు. దాన్ని ఏంట్రా 6 రోజులు ఎగ్జామ్ అనుకోండి, జరగబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా సింపుల్ ప్రజెంట్, జరుగుతున్న ఎగ్జామ్ ఏమో ప్రజెంట్ కండిషన్స్, అయిపోయిన ఎగ్జామ్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్. అలా దేనాన్ని తీసుకొచ్చండి, పుట్టినరోజు తీసుకుంటే ఇప్పుడు 12 గంట అయింది, ఇక ముందు సాయంత్రం ఫస్ట్ అవ్వు, లేకపోతే పార్టీ చేసుకో, ఇవన్నీ సింపుల్ ప్రజెంట్. ప్రస్తుతం హోటల్లో అందరూ కలిసి భోజనం చేస్తున్నారు, లేదా మీరందరూ కలిసి ఏదో కేక్ పంచుకుంటాం, చాక్లెట్స్ పంచుతున్నారు, ప్రజెంట్ కంటిన్యూస్. ఆల్రెడీ పొద్దున గుడికి వెళ్ళి వచ్చేసాం, మా చర్చికి వెళ్ళి వచ్చేసాం, అదేంటి ప్రజెంట్ పర్ఫెక్ట్. తలండి పోసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, ఇలా ప్రతి పనిని కూడా ఒక నిమిషాన్ని కూడా టెన్స్ తీసుకోవచ్చు మనం. ఒక గంట ఇప్పుడు చెప్పుకున్న మొత్తం 70 ఎపిసోడ్ అనుకున్నామండి. 70 ఎపిసోడ్లు ఎన్ని పూర్తి అయిపోయినాయి? ఆల్రెడీ 49 ఏమో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయినాయి, 55 కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు 51 నుంచి 50 వరకు షూటింగ్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ మళ్ళీ 56 నుంచి మనం 70 దాకా చేస్తాము అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఈ జరగబోయే 56, 70 ఏమో సింపుల్ ప్రజెంట్ అవుతాయి. వీ షూట్ 56 to 70 ఎపిసోడ్స్, వీ అప్లోడ్, లేదా హీ అప్లోడ్స్, అవర్ ప్రొడ్యూసర్ అప్లోడ్స్ అంటాం, అప్లోడ్ కాదు అప్లోడ్స్. సో మా ప్రొడ్యూసర్గా అప్లోడ్ చేస్తారు. ఏది ఈ 56 to 70 అంటే ఇంకా షూటింగే కాలా, చేసి అప్లోడ్ చేస్తారు. సో ఇది సింపుల్ ప్రజెంట్. కానీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 70 ఎపిసోడ్ మొత్తం కాలాన్ని ప్రజెంట్ టెన్స్ అని అంటాం మనం. అంటే ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది, అది కూడా గ్రామరేగా, డ్యాన్స్ ప్రోగ్రామ్ కాదుగా, కాబట్టి వీఆర్ షూటింగ్ గ్రామర్ అంటాం. అదే 1 నుండి ఇప్పుడు 50 దాకా పెట్టేసేమే, అవేంటి ప్రజెంట్లోనే. అదేంటి సార్, ఎప్పుడో మీరు October 1st పెట్టారు, దాని తర్వాత November దాకా పెట్టుకొచ్చారంటే నో, అవన్నీ కూడా పెట్టిన అక్టోబర్ అనేది పాస్ట్ అవ్వదు. ఎందుకని, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చివరి 70 ఎపిసోడ్ దాకా మొత్తం ఎపిసోడ్స్ అన్నీ ప్రజెంట్ టెన్స్ అనుకున్నప్పుడు అందులో 1వ ఎపిసోడ్ అక్టోబర్లో పెట్టినా, 10వ ఎపిసోడ్ నవంబర్లో పెట్టినా, 31వ ఎపిసోడ్ నవంబర్ 15 తారీఖు పెట్టినవన్నీ కూడా ప్రజెంట్లోనే పర్ఫెక్ట్ అవుతాయి. అంటే ప్రజెంట్లో పాస్ట్, ప్రజెంట్లో పెట్టేసినవి పూర్తయిపోయినవి కాబట్టి ప్రజెంట్లో పర్ఫెక్ట్ అవుతాయి ఈ 50 ఎపిసోడ్లు కూడా. కాబట్టి ఏంటంటే అంటే ఈ మొత్తం గ్రామర్ కాలం 70 ఎపిసోడ్లని ప్రజెంట్ టెన్స్గా తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్నప్పుడు అందరూ ఏంటి, జరగబోయేటువంటి అప్లోడ్ చేయబోయేవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ అవుతుంటాయి. పెట్టేసి ప్రస్తుతం షూటింగ్ జరుగుతూ ఉన్నవి కదా, ఈ షూటింగ్ జరుగుతున్నటువంటి 5 లేక 10 ఎపిసోడ్స్ అన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ అవుతాయి. ఆల్రెడీ మీకు చెప్పేశానే, అవన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్. అదే సబ్జెక్ట్ పేర్లుగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రస్తుతం ప్రజెంట్ టెన్స్లో మీకు టెన్స్లు చెప్తున్నా కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ముందు చెప్పబోయేటువంటిది టెన్స్ పూర్తయిన తర్వాత చాలామంది అడుగుతున్నారు, సార్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ చెప్పరా, డైరెక్ట్ ఇండైరెక్ట్, ప్రతి ఒక్కటి చెప్తా, మీ కోఆపరేషన్ ఏదైనా చేస్తానండి, నిరుత్సాహపరచదు అంతే. సో ఇప్పుడు నేను యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ చెప్పిన, దాని తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చాలా ఉన్నాయండి, అనాలిసిస్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్, ఇవి చెప్పాలన్నా కూడా ఇవన్నీ కూడా చెప్పబోయేవి కానీ ప్రజెంట్ టెన్స్లోనే. ఇప్పుడే ఈ ఎపిసోడ్స్లోనే కంటిన్యూషన్ నెంబరు. ఇది కనుక ఎక్కడో ఆపేసి నేను కనుక మళ్ళీ ఫ్రెష్గా 1, 2, 3 ఇచ్చాను అనుకోండి, వేరే ఛానల్లోనో లేకపోతే ఏ ఛానల్ వేరే పేరు పెట్టి ఇచ్చాను అనుకోండి, అప్పుడు అది మళ్ళీ ఫ్యూచర్ అవుతుంది. అలా కాకుండా ఇందులోనే ఇప్పుడు 50 ఇక ముందు నేను చెప్పబోతున్నా, చెప్పబోయేటువంటి ఏదైతే వాయిస్ ఉందో, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉందో, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉందో, ఇవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్. ఐ టీచ్ యూ అంట అక్కడ, లేక యూ టీచర్స్ అంటారు, హీ టీచర్స్ అంటారు మీ ఫ్రెండ్స్తో, హీ టీచర్స్ యాజ్ వాయిస్, హీ టీచర్స్ యాజ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అంటారు. అదే ప్రస్తుతం చెప్తున్నాను అనుకోండి, ఐ ఆమ్ టీచింగ్ యూ టెన్సెస్ అండ్ యు ఆర్ లెర్నింగ్ టెన్సెస్. అండ్ మీరేం చెప్తారు మీ వాళ్ళతో, మిస్టర్ బాలాజీ ఈజ్ టీచింగ్ అస్ టెన్సెస్ నౌ. ఎవరిని అడుగుతారు, ఏంటి ఎపిసోడ్ ఏం చేస్తున్నారు ప్రస్తుతం అంటే ఏంటి, ప్రస్తుతం మేము ఆయన మాకు ఇది నేర్పుతూ ఉన్నారు, ప్రస్తుతం జరుగుతుంది, హీ ఈజ్, ఐ ఆమ్, యు ఆర్, అంతే కంటిన్యూస్ అనమాట ప్రస్తుతం. అది ఎప్పుడైనా మొదలు పెట్టండి, అది 35 ఎపిసోడ్ కానివ్వండి, 36 ఎపిసోడ్ కానీ, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను అనమాట. వాయిస్ ఇంకా మొదలు పెట్టలా కాబట్టి సింపుల్ ప్రజెంట్ అని, డైరెక్ట్ ఇండైరెక్ట్ అని ఇంకా మొదలు పెట్టలా అసలు కాబట్టి సింపుల్ ప్రజెంట్, కానీ ప్రజెంట్ అని చెబుతా. ఇప్పుడు ఇదేంటి మొదలుపెట్టి చెబుతూ ఉన్నా కాబట్టి ఎప్పుడైనా మొదలు పెట్టని, నేను ఈ గ్రామర్ ఎపిసోడ్ మొదలు పెట్టాకే కదా, ప్రజెంట్ టెన్స్లోనే కదా మీకు చెప్పడం మొదలెట్టిన, టెన్స్లు కూడా ఏ 4-5 ఎపిసోడ్లతో మొదలెట్టా. సో దీన్ని ఏమంటాం, ప్రజెంట్ కంటిన్యూస్, ఐ ఆమ్ టీచింగ్ యూ, యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మీ, సో ఇంగ్లీష్ టెన్సెస్ అని చెప్తున్నా. ఇప్పుడు నేను మొట్టమొదటి ఎప్పుడో చెప్పానే, ఏది క్యాపిటల్ లెటర్స్ కానీ, లేకపోతే ఆర్టికల్స్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, తర్వాత మీకు ఇంట్రాగేటివ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ, కైండ్స్ ఆఫ్ వెర్బ్స్ కానీ చెప్పాను సార్. ఇవన్నీ ఏంటి ఆల్రెడీ ప్రజెంట్ టెన్స్లోనే, అంటే ఈ ఎపిసోడ్స్లోనే మొదలుపెట్టి పూర్తి చేసేసా.
ఇంకా చెప్పేసి అయిపోయింది చెప్పడం. దీన్నే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటాము. ఇది చాలా క్లియర్ పిక్చర్గా మైండ్లో పెట్టేసుకుని చాలు. నేను చెప్పే మొత్తం గ్రామర్ ఎపిసోడ్స్ 70ని మీరు 100 ఎన్నో మొత్తం ఎన్ని చెప్తే అన్ని ప్రెజెంట్ అనుకోండి. అందులో ఇప్పుడు మీరు చూస్తున్న ఎపిసోడ్ కాకుండా నెక్స్ట్ చెప్పబోయేదంతా కూడా సింపుల్ ప్రెజెంట్. ప్రస్తుతం నేను చెప్తున్న టెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రెజెంట్ కంటిన్యూస్. ఇప్పటిదాకా ఆల్రెడీ మీకు చెప్పేసిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ ఆర్టికల్స్ కానీ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం నిన్నదాకా చెప్పిన ఎపిసోడ్ దాకా టెన్స్కి ముందు చెప్పినవన్నీ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. మరి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి వెర్బ్ రూల్స్ ఏంట్రా? ప్రతి టెన్స్ కూడా మనం వాడాలి అంటే వెర్బ్ రూల్స్ ముందు తెలియాలి. వెర్బ్ మీనింగ్ తెలియపోయిన పర్లా, ముందు రూల్స్ తెలియాలి. ఏంటి ఆ రూల్స్ అంటే గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇక్కడి నుంచి రాసుకోండి నేను చెప్పిన నోట్స్ని. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్రెజెంట్ని తెలియజేయడానికి వెర్బ్కు ముందు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్రెజెంట్ని తెలియజేయడానికి వెర్బ్కు ముందు ప్రెజెంట్ పొజెసింగ్ ఫామ్ అయినటువంటి, ఐ ఎంఫసైజ్ ఇట్ వన్స్ అగైన్, ప్రెజెంట్ పొజెసింగ్ ఫామ్ అయినటువంటి హ్యావ్ కానీ లేక హ్యాజ్ కానీ వెర్బ్కు ముందు పెట్టి, వెర్బ్కు ముందు ప్రెజెంట్ పొజెసింగ్ ఫామ్ అని హ్యావ్ కానీ హ్యాజ్ కానీ పెట్టి పర్ఫెక్ట్ని తెలియజేయడానికి వెర్బ్కి డన్ చేర్చాలి. పర్ఫెక్ట్ని తెలియజేయడానికి వెర్బ్కి డన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్రెజెంట్ని తెలియజేయడానికి వెర్బ్కు ముందు ప్రెజెంట్ పొజిటింగ్ ఫామ్ హ్యావ్ కానీ లేక హ్యాజ్ కానీ పర్సన్ బట్టి వెర్బ్కు ముందు పెట్టాలి. పెట్టి ఆ వెర్బ్కి పర్ఫెక్ట్ తెలియజేయడం కోసం డన్ చేర్చాలి. డన్ అంటే పీపీ అంటే పార్టిసిపుల్, దాన్నే బడు అంటాం. సో దాన్నే మనం పర్ఫెక్ట్ వెర్బ్ అంటాం. సో ఇదేంట్రా పొజిటింగ్ ఫామ్ ప్లస్ డన్ ఫామ్. వెర్బ్కు ముందు పొజిటింగ్ ఫామ్, వెర్బ్కి డన్ ఫామ్. దీన్నే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటారు. ఎలా గుర్తుపట్టాలి చెబుతున్నా. సింపుల్ ప్రెజెంట్ అనగానే వెర్బ్ ఒకటే ఉండాలండి, అంతేనా కదా? దానిలో డూ లేక డజ్ ఉండాలి, లేదా యామ్ లేక ఈజీ లేక ఆర్ ఉండాలి, లేదా హ్యావ్ లేక హ్యాస్ ఉండాలి. ఏదో ఒక వెర్బే రావాలి. కనబడితే డూ కనపడాలి వెర్బ్లో, లేదా డస్ కనపడాలి, లేదా యామ్ లేక ఈజ్ లేక ఆర్ ఏదో ఒకటే ఉండాలి ఆ సెంటెన్స్లో, లేదా హ్యావ్ లేక హ్యాస్ ఏదో ఒకటే కనబడితే సింపుల్ ప్రెజెంట్ నేను చెప్పిన లిస్టులో. అలాగే వెర్బ్కు ముందు ఎక్కడైనా కనుక యామ్ ఈజ్ ఆర్ అనేటువంటి ప్రెజెంట్ బీ ఫామ్స్ కనబడితే దాన్ని చూసి ప్రెజెంట్ అంటున్నాం కదా, అప్పుడు వెంటనే వెర్బ్కి ఏమొస్తున్నారు? ఒక ఫ్యామిలీ. బీ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఒక ఫ్యామిలీ అని చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే ఇంగ్ వచ్చిందో దాన్ని కంటిన్యూస్ అంటాం. సో ప్రెజెంట్ కంటిన్యూస్. యామ్ ఈజ్ ఆర్ చూడగానే ప్రెజెంట్ అనండి, ఇంగ్ చూడగానే కంటిన్యూస్ అండి. యామ్ ఈజ్ ఆర్ చూడగానే ప్రెజెంట్ అనండి, ఇంగ్ చూడగానే కంటిన్యూస్ అండి. ప్రెజెంట్ కంటిన్యూస్ అదొక ఫ్యామిలీ. మరి ఇక్కడ ఫ్యామిలీ ఏంట్రా అంటే ఇక్కడ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఇదొక ఫ్యామిలీ. వెర్బ్కు ముందు ప్రెజెంట్ కంటిన్యూస్లో బీ ఫామ్స్ వస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో పొజిటింగ్ ఫామ్స్ వస్తాయి, బీ ఫామ్స్ రాకూడదు. ఏది? వెర్బ్కు ముందు. ప్రెజెంట్ కంటిన్యూస్లో వెర్బ్కు ముందు బీ ఫామ్స్ వస్తాయి. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో అయితే వెర్బ్కు ముందు ప్రెజెంట్ పొజెసింగ్ ఫామ్స్ వస్తాయి. ఏంటవి? హ్యావ్ లేక హ్యాస్ రెండే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో. అక్కడేమో ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే కంటిన్యూ చెప్పడం కోసం ఇంగ్ చేరింది వెర్బ్కి. ఇక్కడ మనం పర్ఫెక్ట్ అంటే అయిపోయిందని తెలియజేయడం కోసం వెర్బ్కి డన్ చేరుతుంది. అర్థమైందా? ప్రెజెంట్ కంటిన్యూస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ లేక హ్యాస్ ప్లస్ డన్ ఫామ్, వెర్బ్కి డన్ చేరుతుంది. ఇది అర్థమైందా? ఇది వెర్బ్ రూల్ చాలా బాగా బట్టి పట్టండి. ఎంతో ఈజీ నేర్చుకోవడం. సింపుల్ ప్రెజెంట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. సింగిల్గా వస్తుంది వెర్బ్. సింపుల్ అంటే సింగిల్. డూయింగ్ వెర్బ్ అయినా బీయింగ్ వెర్బ్ అయినా పొజిటివ్ ఏదైనా రావచ్చు, ఏదో ఒకటి రావాలి. డూ డస్, యామ్ ఈజ్ ఆర్, హ్యావ్ హ్యాస్ అయిపోయింది ఒక సెట్. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఎక్కడ వాడతాం చెప్పుకున్నాం. వెర్బ్ రూల్స్ ఏంటంటే వెర్బ్కు ముందు అది ఏ వెర్బ్ అయినా ఇవ్వని, మళ్ళీ బీఫామ్ అయినా ఇవ్వని, ఆ వెర్బ్కు ముందు ఇచ్చింది మళ్ళీ బీఫామ్ అయినా సరే ఆ వెర్బ్కు ముందు ప్రెజెంట్ ఏం రావాలి? మీకు బీ ఫామ్స్ రావాలి. బాగా మైండ్లో మంత్రాలు పెట్టుకోండి. వెర్బ్కు ముందు ప్రెజెంట్ బీ ఫామ్ అనేటువంటి యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ పర్సన్ పెట్టి వచ్చి కంటిన్యూటీని తెలియజేయడం కోసం కంటిన్యూస్ అని చెప్తున్నాం కూడా వెర్బ్ టెన్స్ పేరు వెర్బ్కి ఇంగ్ చేరాలి. ఇంగ్ అనగా చూ లేక తూ అని అర్థము. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏంటంటే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వెర్బ్ రూల్స్లో వెర్బ్కు ముందు ఇది ఫ్యామిలీ గుర్తుపెట్టుకోండి. అక్కడ బీ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఒక ఫ్యామిలీ. ఇక్కడ వెర్బ్కు ముందు ప్రెజెంట్ పొజిటింగ్ ఫామ్స్ అయినటువంటి హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చి పర్ఫెక్ట్ని తెలియజేయడానికి వెర్బ్కి డన్ చేరుతుంది. అమ్మా అయిపోయాను చాలా బాబా, అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను ఆయన పడిపెట్టున్నా. సో ఇప్పుడు మీరు నాకు 3 వెర్బ్స్ ఇచ్చారండి, ఓకే? అంటే ఇంత పొటెన్సీగా చెప్పగలిగితే కొంత మీ మైండ్లోకి వెళ్తుందని నా ఉద్దేశం. మందు ఘాటుగా ఉంటుందండి, స్వీట్గా ఉండదు. కానీ అది వెళ్ళిన తర్వాత చిక్కే వేరబ్బా. సో ఇప్పుడు చూడండి, వెర్బ్స్ మీకు 3 నాకు ఇచ్చారనుకో నేను చేస్తా, నేను మీకు ఇచ్చాను అనుకో మీరు చేయాలి, ఓకే? 3 వెర్బ్స్ ఇచ్చాం, ఓకే? లెర్న్ అనే వెర్బ్ ఇచ్చారండి చక్కగా. తర్వాత ఏం చేశారు?
వజ్ అనే వెర్బ్ ఇచ్చారండి నన్ను ఏడిపించడానికి. ఓకే, తర్వాత ఏం చేశారు, హ్యావ్ అనే వెర్బ్ ఇచ్చారు. పాప ఇది మాత్రం మంచిగా ఇచ్చారు. దీన్ని ఉపయోగించి మీరు నాకు ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయండి అన్నారు. అది గుర్తుపెట్టుకోండి, ఏ టెన్స్లో రాయాలో ఆ టెన్స్ వెర్బ్సే మైండ్లోకి రావాలా. కంప్యూటర్లో చూసారు ఏ బటన్ నొక్కితే ఆ ఫైల్ ఓపెన్ అవుద్ది. అంతేగాని మీరు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ముందు ఆపరేట్ చేస్తూ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ కొట్టగానే ఎక్సెల్స్ ఫైల్ ఓపెన్ అయింది అనుకో, కంప్యూటర్ అన్న పాడై ఉండాలి, అంతే కదా. అట్లా అంటే మన బుర్ర పాడైతేనే వేరే వస్తాయి. మన బుర్ర కరెక్ట్గా పనిచేస్తున్నట్టయితే కనుక ఏ టెన్స్ అంటే ఆ టెన్స్ వెర్బ్ రూల్స్. సింపుల్ ప్రజెంట్ అనగానే కళ్ళ ముందుకు వచ్చేయాలి. డూ లైక్ డస్, యామ్ లైక్ ఈజ్ లైక్ ఆర్, హ్యావ్ లైక్ హ్యాజ్ అయిపోయింది. ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ బి ఫార్మ్స్, యామ్ లైక్ ఈజ్ లైక్ ఆర్ వచ్చి వెర్బ్కి ఇంగి చేరడం. ప్రజెంట్ పర్ఫెక్ట్ రాయమన్నారు, వెంటనే ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క వెర్బ్ రూల్స్ మైండ్లోకి వచ్చాయి. ఏంటంటే వెర్బ్కు ముందు ప్రజెంట్ చెప్పడం కోసం ప్రజెంట్ ప్రొసీడింగ్ ఫార్మ్స్ వచ్చి, అవునా, వెర్బ్కి డన్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఇచ్చిన వెర్బ్ ఏంటి, లెర్న్. అది ఇప్పుడు చూడండి. నేను ముందు నేనేం చేయాలి, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ రావాలంటే ముందు పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఏ పర్సన్ రాయాలరా అంటే నేనేమంటాను, మై స్టూడెంట్స్ అంట. నాకు ఎప్పుడు నా స్టూడెంట్సే నన్ను బతికిస్తున్నారు. ఓకే, మై స్టూడెంట్స్ ఓకే. నాకు ఇచ్చిన వెర్బ్ ఏంటి ఇప్పుడు, లెర్న్ అనే డూయింగ్ వెర్బ్ ఇచ్చారు. సో నేనేం చేయాలి, అప్పుడే వెర్బ్ చూడొద్దు, వెర్బ్ రూల్స్లోకి వెళ్తా. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్రజెంట్ అని చెప్పడం కోసం వెర్బ్కు ముందు ప్రజెంట్ పొజిటింగ్ ఫార్మ్స్ అయినా హ్యావ్ లైక్ హ్యాజ్ వస్తాయి. సో ఇక్కడ లెర్న్కు ముందు నేను ఏం చేస్తాను, ముందు హ్యావ్ లైక్ హ్యాజ్. ఇక్కడ హ్యావ్ హ్యాజ్ అంటే మై స్టూడెంట్స్ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ దే. మై చూసి సింగులర్ అనుకున్నారు, మై స్టూడెంట్స్ అన్న ప్లూరల్. సో మై స్టూడెంట్స్ హ్యావ్ అంట, గుర్తుపెట్టుకోండి. మై స్టూడెంట్స్ హ్యావ్, ఇగోండి వెర్బ్ ఇక్కడే ఉందిగా, లెరన్ అని ఇచ్చారు. సో లెరన్కి ఇప్పుడు డన్ కలపాలి. లెరన్ డన్, లెరన్ డన్, లెరన్ డన్, లెరంట్. అది రావాలంటే ఏం చేయాలి, ఆ వెర్బ్ సృష్టి కాంజుగేషన్ సృష్టి మీకు ఇచ్చానే అది మీరు చదువుకోవాలి. లేదా మీకు ఫోటో ప్రింట్ తీసింది లేదా బుక్ కొనుక్కోమని చెప్పా కదా, దాన్ని చదువుకోవాలి. సో ఐ హ్యావ్ లెరంట్ అంటే లెరన్లో డన్ ఉంది. ఒకవేళ లెరన్లో డన్ కలిపితే ఏముందో తెలియలేదు అనుకోండి, చెప్తున్నా ఉత్తినే, అది చేయమని కాదు బట్ తప్పు కూడా కాదు. లెరన్లో డన్ పెడితే ఏముందో తెలియకపోతే డన్ లెరంట్ అని రాసేయచ్చు, డన్ లెర్న్ అని రాయొచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు 2 5 కదా 10 అంటే మామూలుగా 2 5 ఎంత 10 రూపాయలు అని చెప్తాం. ఇప్పుడు మనం టీ తాగడానికి అక్కడ బయటికి వెళ్ళామండి, అరే డబ్బులు ఎంత ఉన్నాయరా అంటే మన జేబులో 2 రూపాయల బిళ్ళ 5 ఉన్నాయనుకో, ఏం చెప్తాను లెక్కేసారి 10 రూపాయలు రా అంటాం. అందుకని 5 2 గలవు అని చెప్తామా, ఆడిపి లెక్కేసుకోవాలి 5 2 అంటే ఎంతో. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే లెర్న్లో డన్ కలిపి లెరంట్ అని చెప్పొచ్చు, కానీ చేతకాని పక్షంలో ఏం చేయొచ్చు అంటే డన్ లెర్న్ అంటే తప్పే కాదు. ఓకే, సో మై స్టూడెంట్స్ హ్యావ్ లెర్న్డ్ గ్రామర్ ఫ్రమ్ మీ, ఏదైనా కావచ్చు తర్వాత. సో ఏం చేస్తాం, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిందండి బ్రహ్మాండంగా. అవర్ స్టూడెంట్స్ హ్యావ్ లెర్న్డ్ గ్రామర్. ఓకే, ఇప్పుడు వాజ్ అనే వెర్బ్ ఇచ్చారు. దీన్ని ఏం చేశారు, మీరు నన్ను ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయమన్నారు. ఇప్పుడు ఏంటి, దీన్ని ఇంట్రాగేట్లో మార్చాలంటారా? ఇంట్రాగేటివ్ మార్చాలంటే ఇందులో పెద్ద క్వశ్చన్ ఏముందండి, హ్యావ్ని ముందు పట్టుకెళ్ళిపోండి. హ్యావ్ మై స్టూడెంట్స్ లెర్న్డ్ గ్రామర్, నా స్టూడెంట్స్ గ్రామర్ నేర్చుకున్నారా అని అడుగుతున్నా. అది కన్ఫర్మేటరీ. ఇన్ఫర్మేటరీకు వెన్ హ్యావ్ మై స్టూడెంట్స్ లెర్న్డ్ గ్రామర్, వై హ్యావ్ మై స్టూడెంట్స్, వేర్ హ్యావ్ మై స్టూడెంట్స్, హౌ హ్యావ్ మై స్టూడెంట్స్, అలా మనం ఏది కావాలి ఇన్ఫర్మేటరీ కింద ఇంట్రాగేటివ్ వర్డ్స్ పెట్టేసుకోవచ్చు. అదే నెగిటివ్లో మార్చాలి, నా స్టూడెంట్స్ నా దగ్గర గ్రామర్ నేర్చుకోవాలా అన్నాం అనుకోండి, మై స్టూడెంట్స్ ఫస్ట్ వెర్బ్ పక్కన నాట్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ వెర్బ్ లేక టెన్స్ వెర్బ్ లేక ఫ్రంట్ వెర్బ్ హ్యావే. ఇది ఇన్ఫినిట్, లెరంట్లో ఏమీ లేదు, ఇది ఫామ్ మాత్రమే. ఏది పర్ఫెక్ట్ ఫామ్ అంటాం. ఇక్కడ హ్యావ్ చూసి ప్రెజెంట్ అంటాం, లెరంట్ చూసి పర్ఫెక్ట్ అంటాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో మై స్టూడెంట్స్ హ్యావ్ నాట్ లెరంట్. ఇక్కడ ఏం చేస్తాం, హ్యావ్ పక్కన నాట్ పెట్టేస్తాం, హ్యావ్ పక్కన నాట్. ఓకే, నాట్ లెరంట్. ఓకే, మీరు ఉత్తమ స్టూడెంట్స్. ఎందుకు చెప్పమంటారా, నేనేం చేసి అది చేస్తున్నారు. ఇక్కడ నేను పాఠం చెప్పినట్టు మీలో కొంతమంది టీచర్స్ చెప్పాలని ట్రై చేస్తున్నారు, మంచి పద్ధతి. అలాగే నేను ఇక్కడ చేతులు ఊపినట్టు ఊపాలని ట్రై చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ నేను చెప్పినట్టు మీరు కూడా చెడిపోయకూడదు అబ్బా రాసేసిన తర్వాత. అది నాకు అర్థం కావట్లేదు. ఏం నేను చేస్తే అది చేస్తారు మీరు. ఇప్పుడు నేను ఇక్కడ రాసి ఆ బోర్డు కాబట్టి చెప్పాను, మీరేంటి పుస్తకం చెప్తున్నారు. ఇప్పుడు నేను చూసా కొంతమందిని, చెరపకూడదు, నేను అక్కడ చేస్తున్న ఏదో ఒకటి. సో మై స్టూడెంట్స్ హ్యావ్ నాట్ లెర్న్డ్ గ్రామర్, మా వాళ్ళని నేర్చుకోలేదు. ఇప్పుడు దీని ఇంటరాగేటివ్ అంటే ఇంటరాగేటివ్ నేర్చుకున్నారా నేర్చుకోలేదా అని చెప్పాను. అప్పుడేంటి, హ్యావెంట్ మై స్టూడెంట్స్ లెర్న్డ్ గ్రామర్, మా వాళ్ళు నేర్చుకోలేదా. వై హ్యావెంట్ మై స్టూడెంట్స్ లెర్న్డ్ గ్రామర్, హౌ హ్యావెంట్, ఎందుకు నేర్చుకోవాలా, ఎలా నేర్చుకోవాలా, ఇలా పెట్టుకుంటాం. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ ప్రాక్టీస్ మీరు చేయండి, ఎందుకంటే ఎపిసోడ్స్ ఇప్పుడు 200 300 అవుతాయి ఈ లెక్కన నేను అన్నీ చెప్పుకుని పోతే. కాబట్టి ఇది మీరు చేసేసుకోవాలి, ఇంటరాగేటివ్ నెగిటివ్. నెక్స్ట్ నాకు వజ్ ఇచ్చారు, దీన్ని పట్టుకుని నేను ఏం చేశారు, మీరు రాయమని చెప్పారు. ఇప్పుడు నాకు ఒక పర్సన్ కావాలి. ఏ పర్సన్ కావాలి, సరే తీసుకుందాం, మిసెస్ భారతి అని తీసుకుందాం.
అమ్మయ్య ముందు పర్సన్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటంటే నేను వెర్బ్ చూడ, మీరైతే వెర్బ్ చూస్తారు, నేను వెర్బ్ చూడ. ఫస్ట్ వెర్బ్ రూల్స్ వస్తా. వెర్బ్ రూల్స్ ఏంట్రా అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో రాయమన్నారు మీరు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని అనగానే వెర్బ్కు ముందు ప్రెజెంట్ పొజిటింగ్ ఫామ్ వెంటనే మైండ్లో పర్ఫెక్ట్ అనగానే పొజిటివ్ మైండ్లో కొట్టాలి. ప్రెజెంట్ పొజిటింగ్ ఫామ్ హ్యావ్ లాక్ హ్యాజ్ వచ్చి అంటే ఇక్కడ హ్యావా హ్యాజా మిసెస్ భారతి థర్డ్ పర్సన్ సింగులర్ షీయే కదా. సో షీ కాబట్టి ఇక్కడ హ్యాజ్ అన్నాం. ఇప్పుడు వెర్బ్కి డన్ చేయాలి. ఇప్పుడు దెబ్బతింటారు చూడండి. ఏం చెప్పనా, వస్తుంది కదా, జాగ్రత్త చూడండి. నేనేమన్నా వెర్బ్కి డన్ చేయాలంటే ఏ వెర్బ్ చేయాలో గోకేసుకుంటారు కదా హ్యాజ్ కానీ. అబ్బా వెర్బ్ ఇచ్చింది వజ్ అబ్బా, అక్కడ మీరే ఇచ్చారు నాకు. ఇక వజ్ అనే వెర్బ్ నాకు ఇచ్చారు అవునా. ఈ వెర్బ్కి డన్ చేర్చాలంటే ఏం చేస్తారు అవునా. సో బీ ఫామ్స్లో దేనికి డన్ చేసినా బీన్ అవుతుందనే సూత్రం మీరు గుర్తుపెట్టుకుని ఉన్నవాళ్ళైతే టక్మని చెప్పేసేవాళ్ళు హ్యాజ్ బీన్ అన్నాం కదా. సో ఇక్కడ వచ్చి తిరిపేస్తున్నాను. ఇక్కడ ప్రస్తుతానికి అంటే బీన్ అయింది. ఒరే బాబు ఇచ్చింది వజ్ అయితే బీన్ వచ్చింది ఏంట్రా అంటారేమో. మీరంటే కంగారు పడతారు. నేనేం చేసి ఆలోచించా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ రాయమన్నారు, వెర్బ్ ముందు ప్రెజెంట్ పొజిటింగ్ ఫామ్ హ్యావ్ పెట్టేసి అలాగే హ్యాజ్ పెట్టేసి ఆ పర్సన్ బట్టి ఇక్కడ హ్యాజ్ వచ్చింది. ఓకే. వెర్బ్కి డన్ చేస్తామన్నారు. వెర్బ్ ఏంటి అక్కడ వజ్. నేను వజ్ని చూడాల బీ ఫామ్ అనుకున్నా. అలా చూస్తేనే కరెక్ట్. అక్కడ వజ్ ఏమని వర్ర ఏమని నాకేంటంట బీ ఫామ్ ఇచ్చారు మీరు అంతే. బీకి డన్ కలిపాం. వజ్ కలిపినా వర్ర కలిపినా బీయింగ్ కలిపినా బీని కలిపినా బీనే. సో బీన్ రాసేసా. మిసెస్ భారతి హ్యాజ్ బీన్ మై టెనాంట్, లేకపోతే మై నైబర్, మై క్లాస్మేట్, మై ఆఫీస్ కొలీగ్ ఏదన్నా అంటే ఏంటి. ఇప్పటిదాకా ఆమె నాతో సహచర ఉద్యోగం చేసిన ఆవిడండి ఏం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ బ్యాంక్ మేనేజర్ అనుకున్న ఎస్బీఐలో హైదరాబాద్లో. ఏం చెప్తారు వాళ్ళ కొలీగ్స్, మిసెస్ భారతి షీ హాస్ బీన్ మై కొలీగ్ అంటారు. అంటే ఒక మందాక మాతో కలిసి పనిచేసిన ఆవిడ అని చెప్తారు హ్యాస్ బీన్. లేదా హ్యాస్ బీన్ మై టెనాంట్, మా ఇంట్లో అద్దెకుండి వెళ్ళిన ఆవిడ. లేకపోతే హ్యాస్ బీన్ మై ఫ్రెండ్, మనదాకా మా ఫ్రెండ్గా ఉంది ఆవిడ. సో ఇట్లా ఏంటంటే హ్యాస్ బీన్ అంటే అప్పటికే ఉండబడింది. అర్థమవుతుందా. సో ఇక్కడ హ్యాస్ బీన్ మై కొలీగ్ అను. ఇప్పుడు దీన్ని ఇంట్రాగేటివ్ మార్చండి చేయాలి. హ్యాస్ ముందు పట్టుకొచ్చేయండి. ఇది నేను మనం చెప్పనవసరంలా. హ్యాస్ మిసెస్ భారతి బీన్ మై కొలీగ్ మొత్తం హ్యాస్ బీన్ పెట్టుకోకూడదమ్మా. ఫస్ట్ వెర్బ్ ఏది, టెన్స్ వెర్బ్ ఏది, ఫినిటివ్ వెర్బ్ ఏది, ఏదన్నా ఒకటే. హ్యాజ్ మాత్రమే, హ్యాజ్ బీన్ మొత్తం కాదు. బీన్ వేరు, ఇది ఒకటే టెన్స్ చెప్తుంది. బీన్ అనేది టెన్స్ చెప్పదు, పర్ఫెక్ట్ ఫామ్ అని మాత్రం చెబుతుంది. సో హ్యాజ్ ముందు పెట్టుకెళ్ళి హ్యాజ్ మిసెస్ భారతి బీన్ మై కొలీగ్ అంటాం. అలాగే ఇంకా చెప్పాలంటే కనుక మనం ఇంట్రాగేటివ్ వర్డ్ అని పెట్టుకుని వై హ్యాజంట్ భారతి బీన్ మై కొలీగ్, వై హ్యాజ్ మిసెస్ భారతి బీన్ మై కొలీగ్. ఎందుకు అయింది నాకు, హౌ వెన్ హ్యాజ్ మిసెస్ భారతి బీన్ మై కొలీగ్, ఎప్పుడు భారతి గారు నా కొలీగ్గా ఉన్నారు, నా సహచర ఉద్యోగినిగా. ఇలా మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఎస్ఎల్2 వచ్చేసిందంటే ఇంట్రాగేటివ్ అని ఈజీగా వచ్చేస్తాయి, మనం ఎలాగో మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అంటే మీరు నాకు హ్యావ్ ఇచ్చారు. ఇక్కడ కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతారు. నాకు ఇచ్చిన వెర్బ్ ఏంటంటే ఇది కూడా ఇక్కడ రాస్తున్న హ్యావ్ అని ఇచ్చారు కదా, మూడో వెర్బ్. దీన్ని ఉపయోగించి ఎట్లా రాయాలరా అన్నా. ఓకే, ఇది ఉపయోగించి ఎలా రాయాలి అంటే మనం ముందు పర్సన్ తీసుకోవాలి. వెర్బుని కనుక చూశారు అంటే మన వల్ల కాదండి లైఫ్లో, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కావాల్సిన పర్సన్ కూడా ఇచ్చింటే అప్పుడు వెర్బ్ రూల్స్. సో పర్సన్ ఏంటంటే మిస్టర్ కృష్ణ. ఇప్పుడు ఏం చేయాలి, వెర్బ్ అనేది చూడొద్దు. వెర్బ్కు ముందు మన రాయమంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి వెర్బ్కు ముందు ప్రెజెంట్ పొజిటింగ్ ఫామ్ అయినటువంటి హ్యావ్ లాక్ హ్యాజ్. ఇక్కడ హ్యావ్ హ్యాజ్ అంటే మళ్ళీ ఇక్కడ హ్యాజే, థర్డ్ పర్సన్ సింగులర్ ఈ కదా కృష్ణ అంటే మిస్సెస్ కృష్ణ హ్యాజ్ అన్నాం. ఇప్పుడు చూడండి ఇచ్చిన వెర్బ్ ఏంటి, హ్యావ్. ఇప్పుడు దీనికి డన్ కలపాలా. వెర్బ్ రూల్ ఏంటి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వెర్బ్కు ముందు ప్రెజెంట్ చెప్పడం కోసం ప్రెజెంట్ పొజిటింగ్ ఫామ్ వచ్చి పర్ఫెక్ట్ చెప్పడానికి వెర్బ్కి డన్ చేయాలి. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ చెప్పడానికి వెర్బ్కి డన్ చేయాలి అంటే అక్కడ వచ్చిన వెర్బ్ ఏమో హ్యాజ్ అలాంటివి ఇచ్చాడు. సో హ్యావ్కి డన్ కలిపితే ఏమవుతుంది, హ్యాడే కదా. పొజిటింగ్ ఫామ్స్లో దేనికి డన్ కలిపినా హ్యాడే కాబట్టి హ్యావ్ కలపండి, హ్యాజ్ కలపండి, విల్ హ్యావ్ కలపండి, హ్యాడ్ అవుతుంది. సో మిస్టర్ కృష్ణ హ్యాజ్ హ్యాడ్ హిజ్ బ్రేక్ఫాస్ట్ అనండి, హిజ్ జర్నీ అనండి, మీ పేద పులిహార మీరు గట్టిగా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే హ్యాజ్ హ్యాడ్ హిజ్ జర్నీ, అతని యొక్క జర్నీ పూర్తి చేసి ఉన్నాడు, లేక హిజ్ బ్రేక్ఫాస్ట్, హిజ్ లంచ్, హిజ్ సప్పర్, హిజ్ స్నాక్స్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఫుల్ఫిల్, యూజ్ ఇట్. చక్కగా ఫ్రీగా యూజ్ చేసుకుంటూ వర్డ్స్ వెళ్ళిపోండి. చివరిలో మీకు చెప్తా ఏ వర్డ్స్ ఎలా ఉపయోగించాలి. సో మిస్టర్ కృష్ణ హ్యాజ్ హ్యాడ్ హిజ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు చూడండి ఇవి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని ఎలా నిరూపిస్తారు,
పైన నాట్ ఉంది కదంటే హ్యావ్ చూసి ప్రెజెంట్ అనండి, లెరెంట్లో డన్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ అనండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ హ్యాస్ చూసి ప్రెజెంట్ అనండి, బీన్లో డన్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ అనండి. అలాగే హ్యాస్ చూసి ఇక్కడ ప్రెజెంట్ అనండి, ఇక్కడ హ్యాస్ అంటే ప్రెజెంట్, వెర్బ్కు ముందు వచ్చి రూల్ ప్రకారం వచ్చింది. ఇక్కడ హ్యాస్ యాడ్ వచ్చింది ఏంటండి, తప్పు అనుకుంటారు చాలా మంది. తప్పేంటండి, వెర్బ్కు ముందు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వెర్బ్కు ముందు ప్రెజెంట్ అని చెప్పడం కోసం ప్రెజెంట్ పొజిటింగ్ ఫామ్ రావాలి, ఆ రూల్ ప్రకారం ఇక్కడ హ్యాస్ వచ్చింది. తర్వాత వెర్బ్కి డన్ చేస్తాం మనం, ఆ వెర్బ్ కూడా మరి హ్యావే ఇచ్చారు మరి, సో దాన్ని డన్ చేస్తాం. హ్యాస్ హ్యాడ్ అంటే అర్థం ఉంది, ఐ హ్యావ్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. అలాగే హీ హ్యాస్ హ్యాడ్ ఇస్ బ్రేక్ఫాస్ట్, హీ హ్యాస్ హ్యాడ్ ఇస్ జర్నీ అలా చెప్పుకోవచ్చు. ఓకే, హీ హ్యాస్ హ్యాడ్ ఏ కార్, మన దాకా కారు ఉండేదండి, మన దాకా ఉండేదండి ఇప్పుడు లేదన్నమాట. సో హీ హ్యాస్ హ్యాడ్ ఏ కార్, హీ హ్యాస్ హ్యాడ్ క్యాన్సర్, ఒక ఆయన క్యాన్సర్ ఉండేది, సో హీ హ్యాస్ హ్యాడ్ క్యాన్సర్, దట్స్ వై హెస్ జాయిన్డ్ ఇన్ హాస్పిటల్ టుడే. కాబట్టి అలా హ్యాస్ హ్యాడ్ అంటే ఏంటి, ఆ పాటికి కలిగి ఉండేది అని అర్థం. ఓకే, సో ఇది మనం ఇంట్రాగేట్ చేయాలంటే హ్యాస్ ముందు పెట్టుకెళ్ళిపోతాం. వై హ్యాస్ మిస్టర్ కృష్ణ హ్యాడ్ ఈజ్ బ్రేక్ఫాస్ట్ అని ఎంత స్టైలిష్గా మాట్లాడుతుంది. వై హ్యాస్ మిస్టర్ కృష్ణ హ్యాడ్ ఈజ్ బ్రేక్ఫాస్ట్ అన్నారు. ఏంటి ఎంతకన్నా ఇంగ్లీష్ ఎవరికి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని నాట్ పెట్టి నెగిటివ్ చేయొచ్చు. మిస్టర్ కృష్ణ హ్యాస్ నాట్ హ్యాడ్ హిజ్ బ్రేక్ఫాస్ట్. హ్యాస్ పక్కన నాట్ పెట్టమే, ఫస్ట్ హ్యాజే టెన్స్ వెర్బ్, ఇది టెన్స్ వెర్బ్ కాదు, ఇందులో డిడ్ కాదు ఉన్నది డన్. డన్ ఉంది కదా కాబట్టి హ్యాడ్ అయింది. కాబట్టి ఇక్కడ దాని ముందు పొజిటివ్ ఫామ్ ఉంది కాబట్టి డన్ ఉన్నట్టే, పొజిటివ్ లేకపోతే అప్పుడు డిడ్ ఉన్నట్టు. ఇప్పుడు దీని ఇంట్రానేటివ్ చేయాలి. హ్యాజంట్ మిస్టర్ కృష్ణ హ్యాడ్ ఇస్ బ్రేక్ఫాస్ట్, వై హ్యాజంట్ మిస్టర్ కృష్ణ హ్యాడ్ ఇస్ బ్రేక్ఫాస్ట్, ఇలా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ హ్యాడ్ అంటే పాస్ట్ టెన్స్ కాదు. ఈ విధంగా ఏంటంటే నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మీరు ఇచ్చిన వెర్బ్స్ ప్రకారం డూయింగ్ వెర్బ్ ఇచ్చినటువంటి లెరన్తోనే చేశా, అలాగే బీయింగ్ వెర్బ్ అయినటువంటి మీరు వజ్ ఇస్తే దాన్ని పట్టుకు చేశాను, అలాగే పొజిటివ్ ఫామ్ హ్యావ్ ఇచ్చారు, దాంతో కూడా నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ చేశాను. నెక్స్ట్ ఎపిసోడ్ నేను ఏం చేస్తానంటే మీకు నేను 3 వెర్బ్స్ ఇస్తాను, ఒక డూయింగ్ వెర్బ్, బీయింగ్ వెర్బ్, పొజిటివ్ వెర్బ్ 3 ఇచ్చి మిమ్మల్ని రాయమంట. అది మీరు రాయగలిగితే మీకు టెన్స్ బాగా అర్థమైనట్టు. ప్రస్తుతం టిప్స్ రాసుకుందాం. రైట్, టిప్స్లో మనం ఇప్పుడు ఫ్రేజల్ వెర్బ్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా, మరి కొంత లిస్ట్ అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న లిస్ట్ అంతా నేను పట్టాలని కానీ ఒక వే మీకు చూపిస్తున్నా. ఒక 10,000 అని ఇచ్చాను, ఒక మిగతా అలుగుపోవచ్చు, ఏవో బుక్స్లో దొరుకుతుంటే గూగుల్లో, ఇవాళ నెట్లో దొరకనే ఉంది. సో ఇప్పుడు చూడండి, BLOW బ్లో అంటే మీకు తెలుసు కదా, బ్లోయర్ అంటామే కానీ గాలి వీచే సాధనం. ఆ బ్లో అంటే వేచడం అనమాట. సో అదొక వెర్బ్. మరి దానికి అప్ అనేటువంటి ప్రీపోజిషన్ అర్థం ఏంటంటే పై. ఈ బ్లో అప్ అంటే బ్లో అనే వెర్బ్ అప్ అనేటువంటి ప్రీపోజిషన్ కలిస్తే బ్లో అప్ అయింది కదా, అప్పుడు అర్థం మారిపోయింది. అంటే వీచుపై అనే అర్థం కాదు ఇక్కడ. బ్లో అప్ అంటే పేల్చివేయు. సో ఇక్కడ ద సోల్జర్స్ హ్యావ్ బ్లోన్ అప్ ద బ్రిడ్జ్. ఓకే, అంటే వంతెని కూల్చిపారేశారు. ద చిల్డ్రన్ హ్యావ్ బ్లోన్ అప్, లేక బ్లోన్ అప్ అనకల బ్లో అప్ అనొచ్చు, బ్లూ అప్ అని కూడా అనొచ్చు. ద చిల్డ్రన్ బ్లో అప్ బెలూన్స్ అంటే బెలూన్స్ బాగా కూడా వేస్తారు వాళ్ళు. సో ఇట్లా మనం బ్లో అప్ అంటే అలా వాడచ్చు. ఓకే, అలాగే బ్రేక్ అంటే బద్దలు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ అని మాడి బ్రేకులతో హింసిస్తుంటారు కదా, మనకు బాగా అలవాటైపోయింది అది వినడం రోజు. బ్రేకింగ్ న్యూస్ అంటే బ్రేక్ అంటే బద్దలు కొట్టడం, అంటే నిలబదాలు చేయడం. సో ఈ బద్దలు అనేటువంటిది వెర్బ్. అప్ అంటే పై. బ్రేకప్ అంటే ఏంటంటే బద్దలు కొట్టడం పైన ఇలా నిలుపుదల పైన అని కదా అర్థం. అక్కడ బ్రేకప్ అంటే సమూహంలోని భాగాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉందనుకోండి, ఇట్ ఈస్ అన్ అసెంబ్లీ. ఓకే, దానిలో బ్రేకప్ అంటే ఏంటి, వింగ్స్ ఉంటుంది, దాని తర్వాత మీకు ఆ కొండలకు మధ్యలో ఉంటుంది సరా, దాని తర్వాత కండెన్సర్ ఉంటుంది, కాయిల్స్ ఉంటాయి, వైండింగ్ ఉంటుంది. ఈ వింగ్స్, కండెన్సర్, కాయిలింగ్ మొత్తం కలిపి ఏమంటాం మనం, అసెంబ్లీ అంటాం. విడివిడికి చెప్పడానికి మనం బ్రేకప్ అంటాం. అలాగే మనం ఇప్పుడు ఏమండి ఇది ఎంత అండి అన్నాం అనుకోండి, వాడు అసెంబ్లీ మొత్తం రేట్ చెప్తాడు. మనం ఒక టీవీ కొనదలుచుకుంటే 33,000 అంటాడు. అదేంటంటే టీవీ రేట్ 27,000 అండి, 4,500 ఏమో మీకు DVD ప్లేయర్ వస్తుంది, దాని తర్వాత ఈ స్పీకర్స్ ఉండే హోమ్ థియేటర్ వచ్చేప్పటికి ఒక 3,000 అండి, మొత్తం 33,000 అది చెప్తాడు అనమాట. సో అదేంటి బ్రేకప్గా చెప్పాలి యాక్చువల్గా మనకి, వాడే అసెంబ్లీకి చెప్తాడు. బ్రేకప్ అంటే ఏంటి, విడిభాగాలని అర్థం. ఓకే, కాబట్టి ఈ మాటకు అర్థం మారిపోయింది సార్. బ్రేక్ అనే వెర్బ్కి అప్ అనేటువంటి ప్రిపోజిషన్ యాడ్ అయితే బ్రేకప్ సమూహంలో భాగంలో గివ్ కొటేషన్ ఫర్ బ్రేకప్ నాట్ ఫర్ అసెంబ్లీ అంటాం. ఓకే, తర్వాత బ్రేక్ అనే మాటకు బద్దలు లేక బద్దలు కొట్టడం నిలుపుదల చేయడం అనుకున్నాం కదా, దానికి డౌన్ కలిపితే ఏమవుతుంది, అప్ కలిపితేనేమో బ్రేకప్ అన్నాం అంటే విడిభాగం. అలాగే బ్రేక్ డౌన్ అంటే ఏంటి, పాడైపోవడం, చెడిపోవడం. ఇది మా అందరం వింటాం. ఏది కార్ అండర్ బ్రేక్ డౌన్, మెషినరీ అండర్ బ్రేక్ డౌన్ అండ్ జనరేటర్ వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, ఇట్ ఈస్ బ్రేక్ డౌన్. సో ఇక్కడ ఏంటి, అవర్ ఆఫీస్లో అది బ్రోక్ డౌన్ ఎస్టర్డే, నిన్న చెడిపోయి ఆగిపోయింది. సో అండర్ బ్రేక్ డౌన్ అంటే బ్రేక్ డౌన్ అంటే ఏంటి, చెడిపోయి ఆగిపోవడం అనమాట. ఓకే, అదే బ్రేక్ అని చెప్పి బ్రోక్ అని రాస్తున్నారంటే ఈ వెర్బులకి టెన్స్ మారచ్చు. అండ్ బ్లో అంటే బ్లోనే ఉండకలా, బ్లోను బ్లూ ఆ సందర్భాన్ని బట్టి వెర్బ్ మార్చుకుని టెన్స్ మాత్రం చెప్పుకోవచ్చు. బట్ ప్రిపోజిషన్ యాడ్ అయితే అర్థం మారుతుంది అంటున్నా. అర్థమైందా మీకు? సో ఇక్కడ బ్రేక్ని బ్రేక్గా వాడచ్చు, బ్రోక్గా వాడచ్చు,
బ్రేక్స్ అని వాడచ్చు పర్సన్ బట్టి, అదేం లేదు. ఓకే, నెక్స్ట్ ఇదే బ్రేక్కి ఇంటూ కలిపితే చూడండి ఇంకో అర్థం. ఒకే బ్రేక్కి నిన్న చెప్పుకున్న టేక్ ఎలాగైతుందో లుక్ అనే మాట, లుక్కి ఎలా ఇంటూ కలిపామో అలాగే ఇక్కడ కూడా బ్రేక్కి అప్ కలిపితే ఒక అర్థం, డౌన్ కలిపితే ఒక అర్థం. బ్రేక్కి ఇంటూ కలిపాము, బ్రేక్ అంటే బద్దలు కొట్టడం, ఇంటూ అంటే లోనికి బద్దలు కొట్టడం అంటే అర్థం ఏంటంటే బ్రేక్ ఇంటూ అంటే బలవంతంగా చొచ్చుకుపోవడం, చొరబడిపోవడం. సో ఏమంటాం, ద థీవ్స్ బ్రోక్ ఇన్ టు ద బ్యాంక్. ఓకే, ద ఫ్యూజిటివ్స్ బ్రోక్ ఇన్ టు ఇండియా. ఈ విధంగా ఏంటంటే అంటే బ్రోక్ ఇన్ అంటే బలవంతంగా ప్రవేశించడం. ఓకే, ఇది ఇవాళ టిప్స్. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ కొట్టండి, అందరికీ షేర్ చేయండి, మీ కామెంట్స్ ఏమనంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. బట్ ఒక్కొక్కళ్ళు 10 కామెంట్లు పెట్టండి. ఒకే కామెంట్ బాక్స్లో మీరు ఎన్నైనా రాయండి, కానీ 10 పేర్లు మీ ఒకలే వస్తున్నాయి. థ్యాంక్ యూ.